నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎంపీ పాకా సత్యనారాయణ, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. వేముడూరులో మానవతా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, పెంటపాడు మండల సిపిఎం నాయకులు డిమాండ్. ఈస్టర్ డే వేడుకను జరుపుకున్న క్రైస్తవులు తెల్లవారుజామునే తమ పెద్దల సమాధుల వద్ద ప్రార్థనలు. ప్రత్తిపాడులోని టీబీఆర్ ఎన్డీఏ గ్రౌండ్లో టీబీఆర్ సైనిక్ స్కూల్ అలంపురం ఆధ్వర్యంలో నిర్వహించిన 20వ వార్షికోత్సవ వేడుకలు పరంపర 2026 అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ, ఎన్సీసీ ఏలూరు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అమిత్ పాండే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, తోట నాగేష్, పైడికొండల సింధు, బొలిశెట్టి రాజేష్, తోటరాజా తదితరులు హాజరయ్యారు. వారితో పాటు ఎయిర్ వెటరన్స్, మాజీ సైనికులు, ఎన్డీఏ ప్రతినిధులు, కోట వినాయకులు, పోలీస్ విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా గాంధీ పీస్ ఫౌండేషన్ నేపాల్ తరపున వచ్చిన ప్రతినిధులు డాక్టర్ అమిత్ కుమార్ దుబే, ఎన్ఎస్ మంకర్ చేతుల మీదుగా టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావుకు ఆయన చేస్తున్న సైనిక సేవకు, సమాజ సేవకు గాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. టి భోగేశ్వరరావు రచించిన వింగ్స్ బియాండ్ ది స్కై ట్రాన్స్ఫర్మేషనల్ జర్నీస్ ఆఫ్ ఎయిర్ వారియర్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆపరేషన్ సింధూర్ ప్రదర్శన దేశభక్తి, సైనికుల త్యాగాలను హృదయానికి హత్తుకునేలా ప్రతిబింబించింది. చావా ప్రదర్శన ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరియు యోధుల ధైర్యం, వీరత్వాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపింది. నరసింహ నృత్య రూపకం ఆధ్యాత్మికత, శక్తి, ధర్మ, విజయం వంటి విలువలను అద్భుతంగా ప్రదర్శించింది. ప్రపంచంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఒకటి ప్రపంచానికి కనపడింది. ఏంటంటే ఏ దేశమైనా ఆర్థికంగా బలంగా ఉంటే సరిపోదు, ఆ బలాన్ని నిరూపించుకునేటటువంటి సైనిక శక్తి లేకపోతే ఆ దేశం తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటటువంటి విషయం ఈరోజు ప్రపంచానికి అర్థమైంది. కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఒకసారి పరిశీలించి చూసినట్టయితే ప్రపంచంలో సుసంపన్నమైనటువంటి దేశం, కొన్ని కోట్లాది రూపాయలు కలిగినటువంటి దుబాయ్ విపరీతమైనటువంటి ధనం ఉంది తప్ప వారు దాన్ని రక్షించుకునేటటువంటి సామర్థ్యం లేని కారణంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి ఈరోజు సగౌరవంగా భారతదేశంలో మేము చెప్పేది ఏంటంటే, ఈ నరేంద్ర మోడీ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి భారతదేశానికి సుమారు 6 దశాబ్దాల క్రితమే అణ్వస్త్రాలు ఉండాలి అని చెప్పి ఆశించి అణ్వస్త్రాల యొక్క ఏర్పాటు, అణ్వస్త్రాల కోసం ప్రయత్నం చేసి దాన్ని ప్రోగ్రామ్ 1 1975లో ఇందిరాగాంధీ గారు ఒక టెస్ట్ చేసి తర్వాత అమెరికా యొక్క ఆంక్షల వల్ల ఆగిపోతే అటల్ బిహారీ వాజ్పేయి గారు మిగిలిన 6 టెస్టులు కూడా పూర్తి చేసి భారతదేశాన్ని అణుదేశంగా మార్చిన సందర్భంగా ఈనాడు ప్రపంచంలో అతి శాంతిమైనటువంటి దేశము, సురక్షితమైన దేశం ఏదో అంటే భారతదేశం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం యొక్క ఆలోచనని 20 సంవత్సరాల క్రితమే భోగేశ్వరరావు గారు గుర్తించి ఈ వ్యవస్థలో కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, ఎడ్యుకేషనే కాదు, మిగిలినటువంటి డిపార్ట్మెంట్తో పాటు రక్షణ రంగానికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి యువకులను కూడా తయారు చేయాలనేటటువంటి వారి ఆలోచన
నేడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాల ద్వారా కానీ సైనిక్ స్కూల్స్ ద్వారా కాకుండా బయటకు ఇచ్చి బయట ద్వారా వారితో కూడా కలిసి ఈ యొక్క ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు ప్రభుత్వం చేపట్టడం, దీనికి అంకురార్పణగా భోగేశ్వరరావు గారు చాలా కాలం క్రితమే దాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఎదురు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, అనేక మంది దేశానికి హితం కలిగేటటువంటి వ్యక్తి ఇటువంటి ఆలోచన చేసిన సందర్భంలో ఈరోజు వారికి డాక్టరేట్ ఇవ్వడం అనేది మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. టీబీఆర్ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు చిన్నగా ఏర్పాటు చేసిన ఈవేళ అలంపురం గ్రామంలో పెద్ద స్థాయిలో ఈవేళ 1000 మందితోటి ఈవేళ స్కూల్ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే శిక్షణతో పాటుగా మరి పిల్లలకి అన్ని రకాల హార్స్ రైడింగ్ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు పిల్లల్ని ఆటపాటలతో అలరించే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరగడం, తల్లిదండ్రులు కూడా ఒక రకంగా చెప్పాలంటే రుబ్బింగ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. అలా కాకుండా మంచి ఆవరణ ఉండి పిల్లలు ఆడుకుంటాకి ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితులు ఈ స్కూల్లో ఉన్నాయి. అలాంటి పాఠశాల చాలా తక్కువగా రేరుగా కనపడతాయి. ఎందుకంటే దీనికి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఆ ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవన్నీ మరి మిత్రులు భోగేశ్వరరావు గారు సమకూర్చి ఈ స్కూల్ని అద్వితీయంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చక్కగా ఈ స్కూల్ని నడుపుతున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భావితరాలను తయారు చేసే ఒక శిక్షణా కేంద్రంగా టీబీఆర్ సైనిక్ స్కూల్ ఉపయోగపడాలని, ఈవేళ ఇక్కడ చదువుకున్న పిల్లలు రేపొద్దున్న మరి దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేయడంలో మరి తప్పనిసరిగా ప్రముఖ పాత్ర వహిస్తారు భోగేశ్వరరావు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదంతా ఇంత మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై సర్వీస్ ఇన్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నేను గనక భారతీయ వాయుసేనలో చేరకుండా ఉంటే ఈరోజు టీబీఆర్ ఉండేవాడు కదా. ఇక్కడ టీబీఆర్ సైనిక్ స్కూల్ ఉండేది కాదు, డిఫెన్స్ అకాడమీ ఉండేది కాదు, ఇన్ఫ్రా ఉండేది కాదు, ఏది ఉండేది కాదు. గీత మారాలంటే నోట్లో విద్య ఉండాలి. కేవలం నేను ఈ రోజు ఇక్కడ ఉన్నట్టే కేవలం చదువుకోవడం మూలంగానే, ఆ రోజుల్లో 10th క్లాస్ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. 60 మంది స్టూడెంట్ ఉంటే కేవలం 6 పాస్ అయ్యాం. పాస్ అయిన అందరూ కూడా మంచి స్థితికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. నేనైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాలు, న్యాయవాదిగా 10 సంవత్సరాలు. మరి ఇంటర్లో 1 ఇయర్లో ట్రైనింగ్ ఇస్తే 12 మంది కుర్రాళ్ళు 4 సెలెక్ట్ అయిపోయారు పరిస్థితి అగ్నివీరుగా. అది కూడా చిన్నదేం కాదు. సో చాలా హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చారు, పరిచయం చేస్తాను. వాళ్ళు నిజంగా చిన్న రైతుల నుంచి ఒకేసారి 40,000 సంపాదించుకునే కుర్రోడు అయిపోయాడు. వాడితో కూడా అందరూ కూడా ఇంకా రోడ్లు పడి తిరుగుతూ ఉన్నాడు. వాడు అప్పుడే, నేను కూడా మొన్న వెళ్ళాను ట్రైనింగ్ సెంటర్ కూడా వెళ్ళి కలిసి వస్తే వాడు కూడా హ్యాపీగా ఉన్నాడు. సో ఐ వెంట్ టు ద ట్రైనింగ్ సెంటర్ ఆల్సో సార్ 1 EM in Secunderabad. I went and met the boy and the staff also. He was also feeling so happy. బేమడోలు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మానస స్కూల్ ఆవరణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బేమడోలు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె సంబంధిత పరీక్షలు, కంటి పరీక్షలు, కేళ్ల నొప్పులు, వెన్నెముక, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భసంచి పరీక్షలు, గైనిక్ పరీక్షలు, షుగర్, బీపీ తదితర వైద్య సేవలకు విజయవాడ మణిపాల్ హాస్పిటల్, ఏలూరు సరస్వతి హాస్పిటల్, వేమగిరి పరమహంస యోగానంద నేత్ర చికిత్సాలయం సంబంధించిన వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బొప్పాల వాసుబాబు, సర్పంచ్ పాము సునీత మాన్సింగ్, మానస స్కూల్ కరెస్పాండెంట్ రవికుమార్లు పలు విభాగాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధరరావు మాట్లాడారు. మానవతా సంస్థ సభ్యులు, శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచి మరి ఇంత ప్లేస్ కావాలి, చక్కటి ప్లేస్ని వాళ్ళు ఇచ్చి
వాళ్ళకి రవి గారు మంచి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆయన కూడా మానవతావాదే. అలాగే మానవత సభ్యులు కూడా కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఇక్కడ చక్కగా కండవాలు వేసుకుని సోషల్ సర్వీస్ చేస్తాయి. ఇక్కడ అంతా సుమారు 50,000 రూపాయలు. ఎందుకంటే డాక్టర్లు ఉచితంగా వచ్చి వైద్యం చేసినా వాళ్ళకి మందులు కానీ వాళ్ళకి ఏర్పాట్లు కానీ రావడం వెళ్ళడం కానీ ఎన్ని ఖర్చులు కొంచెం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ ఖర్చు పెట్టి ఇక్కడ మంచి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా దేవుడోళ్ళు అంటే చూపించి నాకు తెలిసి 15,000 జనాభా ఉన్నటువంటి ఊరు. జనాభా చూసుకుంటే ఓట్లు పక్కన ఒక 15,000 జనాభాని కనీసం 1000 మందిన రావాలి. నాకు తెలిసి ఇక్కడ ఈరోజు క్యాంప్ 10% వస్తే 1000 మంది అవుతారు. ఇక్కడ 1000 మందిని ఇక్కడ చేయించుకోవాలి ఈ రోజున. ఈ చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి మానవతా దేవుడోలు వారికి, అలాగే మాస్టర్ రవి గారికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మానవతా చేస్తున్న సేవల్లో ప్రధానమైనటువంటిది ప్రజల ఆరోగ్యం అండి. ఇవాళ ప్రతి మనిషి కూడా తన యొక్క సంపాదన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలంటే సరిపోయే పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితిని గమనించి మానవతా సంస్థ మరి మన భీమడోలు మండలం తరఫున విజయవాడ నుంచి మణిపాల్ హాస్పిటల్లో, ఏలూరు నుంచి సరస్వతి హాస్పిటల్లో, అలాగే యోగానంద పరమహంస కంటి హాస్పిటల్ రాజమండ్రి నుంచి వచ్చారు. మరి గుండె పరీక్షలు కానీ, లేడీస్కి సంబంధించినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే గర్భసంచి క్యాన్సర్, ఇకపోతే ఎముకలకు సంబంధించి, కళ్ళకి సంబంధించి, కంటి ఆపరేషన్లు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజున క్యాంప్ పెట్టామంటే 50,000 రూపాయలు విలువ చేసేటువంటి క్యాంప్ అనేది. మరి ఈ రోజున మానవతా సంస్థ చేసినటువంటి ఈ కార్యక్రమాలని కూడా అందరూ కూడా మరి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా సరే మరి వాళ్ళకి అవసరమైన పరిస్థితులను బట్టి మేము నిర్వహించడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకుడు చాపల రమేష్ అధ్యక్షతన జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గట్టిం నాని, పడాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ పైబోయిన వైదేహి, అడబాల మురళి, పైబోయిన వెంకటరామయ్య, రత్నకుమారి, సత్య, మలపాక చిట్టి, మద్దాల మణికుమార్, కేశవభట్ల విజయ్, అత్తిలి బాబి, రౌతు సోమరాజు, నల్లగంచి రాంబాబు, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించిన బాబు జగజ్జీవన్ సేవలను వివరించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఏదైతే బాబు జగజ్జీవన్ రావు ఆ రోజుల్లో స్వతంత్ర సమరయోధులు, ఆయన బీహార్లో జన్మించడం జరిగింది. మరి ఆయన చదువుకునే టైం నుంచే ఏదైతే మంచి ఆలోచన భావాలతోటి మరి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని మంచి ఆలోచనతోటి దళితులందరూ కూడా అక్షరాస్యతలుగా తీర్చిదిద్దాలని ఆ రోజుల్లో మరి స్వతంత్ర సమయోధులాగా అనేక ఉద్యమ పోరాటాల్లో ఆయన పాల్గొనడం, ఆయన మంచి ఉన్నతమైన చదువులు చదువుకుని ఏదైతే బలహీన వర్గాల కోసం, దళిత వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కోసం నిరంతర పోరాటాలు ఉద్యమాలు చేసి మరి ఆయన ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొదట చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్ళడం, తర్వాత పార్లమెంట్లో కూడా ఆయన వెళ్ళి కేంద్ర మంత్రిగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆయన పార్లమెంట్ స్థాపించిన తర్వాత మొదట కేంద్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా మరి ఆయన చేయడం జరిగింది. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా మినిస్టర్గా ఉండడం అంటే మాటలు కాదు. చిన్న వయసులోనే ఇప్పుడు చాలామంది చెప్తున్నారు చిన్న వయసులో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారని. ఆ రోజుల్లో 50 ఏళ్ళ కిందట ఆయన చిన్న వయసులో పార్లమెంట్కి వెళ్ళి, అసెంబ్లీకి వెళ్ళి, ఆ తర్వాత పార్లమెంట్కి వెళ్ళి కేంద్ర మంత్రి అయ్యి చాలా గొప్ప గొప్ప ఇవన్నీ చేసి కూడా ఆయన దళితవాడలో మాలాంటి వాళ్ళందరం కూడా ఇవాళ దళితవాడలో తలెత్తుకుని కాలు ఎగరేసుకుని తిరుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు, వీళ్ళిద్దరిని మేము ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే వీళ్ళిద్దరికి గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, వీళ్ళ ముగ్గురు మా దళిత బహుజనులందరికీ 3 కళ్ళు లాంటి వారు. ఇలాంటి వాళ్ళందరినీ స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన కాలేజీ బనారస్ కాలేజీలో చదువుకుంటున్న టైంలోనే కుల వివక్ష ఎదుర్కొని చాలా వెనుకబడిన వర్గాల నుంచి ముందుకు వచ్చి కుల వివక్షని మనం ఎలా ఎదుర్కొని ముందుకు ఆగాలి అని అక్కడితో ఆగిపోకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొని, అలాగే రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, హరిత విప్లవంలో చాలా కీలక పాత్ర వహించారు. అలాగే ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగిన యుద్ధాల్లో ఆయన చాలా కీలక పాత్ర వహించి దేశాన్ని ముందంజలో నడిపించారు. అలాంటి మనందరూ ప్రేమగా బాబూజీ అని పిలుచుకునే వ్యక్తి ఈ రోజు కూడా ప్రతి చోట, భారతదేశం ప్రతి చోట కూడా ఆయన పూజలు అందుకుంటున్నారంటే ఆ రోజు మనం వెనకబడిన వర్గాల నుంచి మనం ముందుకు ఎలా వెళ్ళాలి అన్నదానికి ఆయన నిదర్శనంగా మనకు చూపించారు. సో ఆయన్ని మనం నిదర్శనంగా తీసుకుని
ఆయన నేర్పిన విలువలు నైతిక హక్కులతో మనం ముందుగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ ముఖ్యులు సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్లా పుల్లారెడ్డి, మండల నాయకులు బంకురు నాగేశ్వరరావులు మాట్లాడారు. పెంటపాడు మండలంలో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, గుంటా వెంకటేశ్వరరావు, వేరాబత్తుల దానయ్య, అల్లు సుబ్బారావు, కరగా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా సిపిఎం పార్టీగా ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాల్లో మేము కూడా బాగానే చేస్తున్నారనేది మాకు కూడా అనిపిస్తుంది. అందుచేత మేము అడిగేది ఏంటంటే, ఎమ్మెల్యే గారు నిన్న కలిసేటప్పుడు మాట్లాడింది ముదునూరు గ్రామంలో, ముదునూరు మెయిన్ రోడ్ నుంచి ఊళ్ళోకి వెళ్ళే ఎడాపెడ హౌస్లు ఏదైతే ఇళ్ళు ఉన్నాయో సుమారుగా 50 సంవత్సరాలు బట్టి నిర్మాణం చేసుకొని ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించి పట్టాలు ఇవ్వాలనేది మేము కూడా తెలియపరచడం జరిగింది. గతంలో కూడా పురుషస్నానం ఉండగా కూడా మేము పట్టాలు ఇవ్వాలని కూడా తెలియపరిచాం. ముదునూరు మరి అలాగే ఆయుధపాడు ఊడు, ముదునూరు మెయిన్ రోడ్ నుంచి ఆయుధపాడు ఊళ్ళోకి వెళ్ళేదాకా కూడా పట్టాలు లేవు. ఆ రకంగా సుమారుగా 150-140 సుమారు ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేదాని గురించి మరి ఎమ్మెల్యే గారిని కూడా ఆ రకంగా మంచి కార్యక్రమం తీసుకొని పనిచేస్తే ఎమ్మెల్యే గారు ప్రజలందరూ కూడా ఆయన్ని ఆ రకంగా హర్షిస్తారు, గౌరవిస్తారు. ఫిబ్రవరి 26వ తారీఖున సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర చేశారు. 650 కిలోమీటర్లు 20 మండలాల పట్టణాల్లో పర్యటన జరిగింది. అయితే పెంటపాడు మండలం మార్చి 2వ తారీఖున వచ్చి మున్నూరు గ్రామంలో వెళ్తే వందలాది మంది జనం ఇళ్ల పట్టాల గురించి, ఇళ్ల స్థలాల గురించి, రకరకాల సమస్యల మీద పాదయాత్ర బృందానికి వినతులు ఇచ్చారు. ఆ వినతులన్నీ కూడా మార్చి 23వ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి ఇచ్చాం. అయితే ఇవన్నీ కూడా మండల కేంద్రాలకు పంపించినట్టున్నారు. అయితే నిన్ననే మున్నూరు గ్రామంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గ్రామ సభ ఏర్పాటు చేశారు సచివాలయం దగ్గర. దానికి కూడా జనం ఎక్కువ మంది సమీకరణ అయ్యారు. సిపిఎం పార్టీగా మేము కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిసాం. మేము మున్నూరు గ్రామంలో సుమారు 70 సంవత్సరాలు 50 సంవత్సరాల పైనుంచి 70 కుటుంబాల వరకు కూడా ముదునూరు లోనకెళ్ళే రోడ్డుకి ఎడాపెడా కూడా ఇల్లు వేసుకుని వాళ్ళకి ఏ విధమైన పట్టాలు లేకుండా ఉన్నారు వాళ్ళు. అయితే పంచాయతీ అయితే ట్యాప్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఏమో కరెంట్ లైన్ ఇచ్చారు. అయితే కప్పుకొని కడుతున్నారు, నేలకొని లేదు. అయితే పట్టాలు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ముదునూరు గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అక్కడ వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఆయన వద్దకు మేము వెళ్ళి ఆయన కలవడం కూడా జరిగి సుమారుగా ముదునూరు గ్రామం సంబంధించి 120 మన బిల్డింగ్లు ఉన్నాయండి. ఆ ఇల్లుకి సొంత హక్కు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అలాగే 60 మంది ఇళ్ల స్థలాలు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఒక 6-7 మంది పెన్షన్లు కూడా కావాలని చెప్పడం కూడా జరిగింది. అలాగే కొన్ని డ్రైనేజీలు కానీ నీటి సౌకర్యాలు కూడా కావాలని చెప్పడం జరిగింది. అన్నింటిలో కూడా ఎమ్మెల్యే వారి దగ్గర తీసుకెళ్లి చేయడం కూడా జరిగింది. నేను కూడా ప్రజల సమస్యలకి పరిష్కారంగా నేను చూస్తున్నాను కాబట్టి మీ వంతుగా మీరు కూడా ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్పారు కాబట్టి నా వంతుగా నేను కృషి చేస్తానని కూడా ఆయన చెప్పడం కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు తప్పకుండా మీరు ఈ పని చేసి పెట్టాలని చెప్పేసి ఈ 125 కుటుంబాల్లో కూడా మీ గుండెలు ఎప్పుడు కూడా అలా ఉండిపోతారని చెప్పేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈస్టర్ డే క్రైస్తవులు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడిన యేసుక్రీస్తు మరణించిన 3వ రోజున ఆదివారం తిరిగి ప్రాణంతో లేచిన పునరుత్థానాన్ని ఈస్టర్గా జరుపుకుంటారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఇది. ఈస్టర్కు ముందు 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన దీక్షలు చేస్తారు. ఈస్టర్ డే పురస్కరించుకుని పట్టణంలోని పాతూరులో ఉన్న క్రైస్తవుల సమాధుల తోటలో ఆదివారం తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రార్థనా మందిరంలో విశ్వాసులు యేసుక్రీస్తును ఆరాధించారు. తెలుసుకోవచ్చు. అందుకే ఈ దూషకుడైన ఎడమ పాత దొంగ దేవుని ప్రేమించేవాడు దేవుని చేత ప్రేమి రక్షణ. 2 గంటల వరకు చీకటి నమ్మగా 9 గంటలకు ఉదయం క్రిస్మస్
వెరీ సీరియస్లీ లుకింగ్ ఎట్ జీసస్. యేసుకు కుడి ప్రక్కన దగ్గరగా చూస్తూ ఉన్న ప్రభువు ఏమన్నారు? మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతిని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. తొలుత బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ దళిత నాయకులు శ్రీరాములు విజయలక్ష్మి, ముప్పిడి రమేష్లను సన్మానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్, కెలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, సబ్నివీసు కృష్ణమోహన్, నల్లమిల్లి గోపిరెడ్డి, సీలి వెంకటాచలం, చెప్పుల వాసు, శ్రీరాములు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దళిత జనోద్ధరణ నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి 119వ జన్మదినం సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన దళిత జాతి ఉద్ధరణకే ఆయన తన రాజకీయాలకి ఆయన కొత్త కాదు. ఎందుకంటే అలాంటి పార్లమెంటేరియన్ అనేది 10 సార్లు మరి లోక్సభకు ఎన్నిక కాబడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, రైల్వే శాఖ, ఇలాగా ఆయన చేసిన అన్ని శాఖల్లో కూడా వన్ని తెచ్చిన వ్యక్తి. ఇంతకుముందు తెలిపిన విధంగా ఎఫ్సిఐ అనే విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండేది, గొడౌన్స్లు ఉండేవి కాదు. ఆ గొడౌన్లన్నీ ఈవేళ కూడా ఆ గొడౌన్లే మనకి ఈ ఆహారం ధాన్యాలు నిల్వ చేసుకోవడానికి పనిచేస్తున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. అలాగే రైల్వేల్లో కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. రక్షణ శాఖలో మరి ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించిన పరిస్థితి ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందిరాగాంధీతో విభేదించి ఆయన మరి ఆ రోజున ఒక ప్రయోగం చేశారు. వాటిలో భాగంగా జనతా పార్టీ కింద అందరూ జనతా పార్టీ గొడుగు కింద వచ్చారు. కానీ ఆయన సిడిఎఫ్ అని ఒక పార్టీని స్థాపించి జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని 27 పార్లమెంటు స్థానాల నుంచి ఆయన తన వ్యక్తుల్ని నెగ్గించుకున్న పరిస్థితి ఆవేళ 27 మంది పార్లమెంటు సభ్యులు నెగ్గించుకున్న పరిస్థితి ఆవేళ ఉంది. ఆయన ప్రధాని అవుతారు అనుకునే పరిస్థితుల్లో మరి ఇటు కాంగ్రెస్ ఆవేళ దళితుడిని ప్రధాని కాకోకుండా అడ్డుకున్న పరిస్థితి ఆవేళ జరిగింది. అయితే అలాంటి మహోన్నత వ్యక్తి, అంబేద్కర్ సమకాలికులు, అంబేద్కర్ గారితో కలిపి పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆ మహానుభావుడు మన యొక్క దేశానికి రాజ్యాంగ నిర్మాణంలో కానీ పరిపాలన వ్యవహారంలో కానీ అనేక రకమైన సంస్కరణలు తీసుకురావడం, అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఇటువంటి మంచి వ్యక్తి కార్యక్రమం రోజున సేవ చేసే మా విజయలక్ష్మి గారికి కానీ, సీనియర్ నాయకుడు మా సంతోషరావు గారికి కానీ సన్మాన కార్యక్రమం చేసి ఆయన యొక్క సేవలను మనందరం కూడా వినియోగించుకోవాలని చెప్పి ఒక చక్కటి కార్యక్రమాన్ని నెరవేర్చాం. అందులో మేము అందరం భాగస్వామ్యమైనందుకు మరొకసారి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బాబు జగజ్జీవన్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాంటి నాయకుడి యొక్క జయంతులు, వర్ధంతులు జరుపుకోవడం మనకి చాలా ఆనందం. ఎందుకంటే అలాంటి వ్యక్తి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అలాంటి వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొని ఆయన యొక్క ఏదైతే ఆశయాలు ఇచ్చాడో ఆ ఆశయాలు మనం అంతా కూడా క్రమం తప్పకుండా మనం చేయాలని కోరుకుంటూ, బాబు జగజ్జీవన్ రావు గారు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి. ఆయన కేంద్రంలో పలు శాఖల్లో పనిచేస్తూ ఆ శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఆయన చేశారు. అటువంటి వారి సేవలను నేటి తరం వారు కూడా గుర్తుంచుకొని వారి ఆశయ సాధనకు అందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బ్యాంక్ యూనియన్ నాయకులు కామ్రేడ్ SS ప్రసాద్ అంతిమ యాత్ర ఆదివారం జరిగింది. ఉదయం ఆయన ఇంటి దగ్గర నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు తోట సూర్యనారాయణ, ఏడుకొండలు, జంగారాంరాయ్, లింగంపల్లి గాంధీ, మానవతా అధ్యక్షులు రాజేంద్ర కుమార్, ఎగ్గిన శరత్, కళింగ లక్ష్మణరావు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, వివిధ బ్యాంకుల సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. हमारे कामरेड SS प्रसाद गारू ఏలూరు జిల్లా పోలీసులు ఆదివారం వినూత్న సేవా కార్యక్రమంతో ప్రజాభిమానాన్ని చాటుకున్నారు. వేమడోలు గ్రామంలోని అర్జావారిగూడెం ప్రాంతానికి చెందిన 2 బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వేమడోలు సిఐ కృష్ణ, SI SK మదీనా భాష స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని పలు విభాగాల పనితీరు, ఆన్లైన్ విధానం గురించి సిఐ కృష్ణ బాధితులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేమడోలు PS సిబ్బంది పాల్గొన్నారు. మన ఏలూరు జిల్లా SP గారి ప్రతాప్ శివకిషోర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పోగొట్టుకున్న 1000 ఫోన్లు రికవరీ చేసి ఇంటికి తీసుకుని ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో
కంప్లైంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఒక ముఖ్య కాన్సెప్ట్తో పోలీస్ సేవలు ఏ విధంగా ఏలూరు జిల్లాలో ఆచరణలో ఉంటున్నాయనేసి పబ్లిక్ కూడా వెళ్ళి, అదేవిధంగా పబ్లిక్లో కూడా ఈ అవేర్నెస్, ఫోన్ పోయేటప్పుడు కానీ, ఏదైనా మోటార్ వెహికల్ పోయినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా క్రైమ్ జరుగుతున్నప్పుడు కానీ, ఆడపిల్లల మీద కానీ, అలాగే సైబర్ క్రైమ్ గురించి కానీ, ప్రతి విషయాన్ని కూడా కొత్త చట్టాల గురించి వాళ్ళకి అవేర్నెస్ కలిగించి, అవగాహన కలిగించి, వాళ్ళ యొక్క ప్రాపర్టీని వాళ్ళు ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలి అనే గైడ్లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పోలీసులు అంటే కొంచెం భయం ఉండేది సార్. యాక్చువల్గా సార్ వాళ్ళు వచ్చి ఇంటరాక్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొంచెం మేము ఇంకా నమ్మి ధైర్యంగా ఉంటాం సార్. ఇక్కడ నుంచి SBI బ్యాంక్ వెళ్ళేసరికి పడిపోయింది సార్, తెలియలేదు సార్. వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసారు. అంటే ఒక పర్సన్ మీద డౌట్ వచ్చింది కానీ డైరెక్ట్గా అడగలేక వదిలేసాను సార్. సరే కంప్లైంట్ ఇస్తే దొరికిద్దని హోప్తో ఇచ్చాను సార్. నిజంగా నేను బాగా చేసి పెట్టాను సార్. చాలా థ్యాంక్ యూ. మిరకల్ అనిపించింది సార్ నాకు ఫస్ట్ టైం. మంచి పొజిషన్స్లో ఉండి ఒక అమ్మాయి దగ్గర చేయడం చాలా గ్రేట్ థింగ్ కదా సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఉంటే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉండేది సార్. వేముడోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే PSC సభ్యులు పొప్పాల వాసుబాబు పాల్గొనే జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మానస స్కూల్ నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు కోదండ రామాలయం యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా 9వ రోజు శనివారం రాత్రి రాజమండ్రి, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీనివాస ఆర్కెస్ట్రా జరిగింది. అదేవిధంగా గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చెరుకూరి జగత్ సోమశేఖర్ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కమిటీ అధ్యక్షులు మజ్జి అప్పారావు, కోదండ రామాలయ కమిటీ సభ్యులు చెరుకూరి జగత్ సోమశేఖర్ని ఆయన భార్య భవానీని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ చెరుకూరి జగత్ సోమశేఖర్ గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా వారి వెంట ఉండి ఆ సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చెరుకూరి జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తాను రాజకీయాలకు వచ్చానని, స్థానిక శాసనసభ్యులు బొలసిటి శ్రీనివాస్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా గత 55 సంవత్సరాలుగా శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వేడుకగా చేస్తున్నామన్నారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం 10 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, సత్యహరిచంద్ర వంటి సాంఘిక నాటకాలు, కోలాటం, భజనలతో వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 7వ తేదీన అన్న సమారాధనతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మా అపరమాయ వయసులో నాకు వెంటే పెద్దోడైనా కానీ రాజకీయంలో దీర్ఘకాలం అనుభవం ఉన్న నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఒక చిన్నపిల్లలాగా నన్ను కూడా పెట్టుకుని ప్రతి విషయం కూడా నాకు చెప్తూ వాళ్ళు అది ఎలా చేసుకోవాలి, ఇది ఎలా చేసుకోవాలని నాకు ఒక మార్గదర్శకంగా ఉంటూ నాకెంతో ఆయన సలహాలు ఇస్తూ ఆయన అనుభవాన్ని నాకు నేర్పుతూ నన్ను ముందుకి రాజకీయంగా తీసుకెళ్తున్నందుకు, అలాగే ఇంత నేను అర్హుడిని అంటున్నాడు కానీ నాకైతే వద్దు మావయ్య నాకు చెప్పాడు ఇలాగ సన్మానం చేద్దాం అనుకుంటున్నాం అంటే, మావయ్య నాకు వద్దు ఇంకెవరికైనా చేద్దామంటే లేదురా నీకు చెయ్యాలి అని చెప్పి అన్నాడు. కేవలం ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే నేను రాజకీయంగా నా ప్రయాణం మొదలుపెట్టడానికి కారణం మన ఊరి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మన గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండా రాజకీయంగా ఇప్పుడు దాకా ఉన్న నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఊరు ప్రయోజనాలు పట్టించుకోకుండా ఊరిని అభివృద్ధికి దూరం చేసి దీన్ని
అడ్డుకుని కనీసం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ సన్మానానికి ఆయన అర్హతుడు ఏంటంటే ఇక్కడ ఈ సంవత్సరంలోనే 6 సార్లు 7 సార్లు ఇక్కడ శ్రమదానం చేసి రామాలయం కూడా ఎంతో శుభ్రం చేయించి నవం ముందు కూడా చేయించి మాకు ఎంతో సహకరిస్తున్నాడు. అందుకు ప్రతి విషయం కూడా మాకు మా ఈ బీసీ వార్డుకి మొత్తం ఎవరికి ఏది కావాల్సిన 5 నిమిషాల్లో చెప్పగానే చేసే వ్యక్తి మన పండు. అలాంటప్పుడు మనం ఈ సన్మానం చేయాలని నిర్ణయించాను. అలాగే మా కుర్రలందరూ చెయ్యాలి, పండు గారు చెయ్యాలని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. అలాగే మా పండుగకి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసి ఈ ఊరికి మంచి పేరు తెస్తారని, ఈ ఊరు రూపురేఖలు మారుతారని మేము ఎంతో ఆశిస్తున్నాం. అలాగే ఆయనకి మంచి అవకాశం రావాలని, అలాగే ఎమ్మెల్యే గారు మొన్న మా రామాలయంలో 2,80,00,000 డ్రైనేజీ నమస్తం ఆయన ప్రకటించారు. అలాగే ఆ రోజున కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని సన్మానం చేయించాడు. ప్రతి విషయం కూడా ఇంత చక్కగా చేస్తున్నందుకు నేను చేయాలని చేశాం. ఇంకా ఘనంగా చేస్తున్న తర్వాత ఈ సంవత్సరం మనం మన పండుగ గారిని సన్మానించుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ సన్మానానికి ఆయన అర్హుడు. ఈ జనసేన పార్టీ ఆవిర్భావం కానించి కూడా తన వంతు సాయంగా జన సైనికులని వెనకాల తీసుకొని ప్రతి ఆదివారం కూడా ప్రతిరోజు ఉదయం ప్రతి ఆదివారం 2 గంటలు 3 గంటలు గ్రామాన్ని శుభ్రం చేయాలని తలంపుతో ఆయన చెమట ఓర్చి కష్టపడుతున్నానండి. ఏదో చిన్నపిల్లవాడిలాగా. మరి అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. అలాగే మన గ్రామానికి మంచినీళ్ళు ఈ మధ్యన నలకలు పురుగులు ఇవన్నీ వస్తున్నాయి. ఆ పైప్ లైన్ నిమిత్తంగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి గారి దగ్గర నుంచి అలాగే మన గవర్నమెంట్ దగ్గర నుంచి 2,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయించారండి. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి మనందరం కూడా వెనకాల ఉండి నడవాలి. స్థానిక రామచంద్రరావుపేట చిన్నవంతెన వద్ద ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించిన అనంతరం అన్న సమారాధన చేయడం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు మా అఖండ అన్న సమారాధన జరుగుతుంది. 50 మంది ప్రజలు వచ్చి మమ్మల్ని సందర్శన చేస్తున్నారు. ఈ గుడి 2000 పూర్వం నుంచి మేము ఉంది. 1900 ఆంజనేయస్వామి గుడి, 1930 నుంచి రామాలయం ఇలా దివ్యాభివృద్ధి చెందుతూ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ మేము 10 మంది కమిటీ మెంబర్స్గా ఉన్నాము. దీంట్లో 2001 నుంచి రోజుకి సంవత్సరానికి దేదీప్యమానంగా ఈ గుడి డెవలప్ చేస్తున్న రామచంద్రరావుపేట వాస్తవ్యులకు, ముఖ్యంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులకు గులాబీరందరూ తెలియజేస్తున్నాము. ఇంకా మీదనే కూడా ఈ ఆలయ అభివృద్ధికి, ఈ షెడ్ అభివృద్ధికి అందరూ ఈ విధంగా విరాళాలు ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిగా కోరుతున్నాం. స్థానిక సెసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పేరెంట్స్ డే అవగాహన సదస్సును ఆదివారం నాడు నిర్వహించారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చేరగోరు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశం జరిగింది. సెసి హైస్కూల్ వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, క్రాంతి దంపతులు ఫౌండర్ చైర్మన్ బూరుగుపల్లి గోపాలకృష్ణలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రేరణ కలిగించే సందేశాన్ని ఇచ్చారు. మారుతున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దవలసిన అవసరం గురించి చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచాలో వివరించారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. 6th నుంచి 10+1 వరకు చేరగోరు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు అనూహ్యమైన స్పందన వచ్చింది.
అలాగే ఆ పేరెంట్స్కి కూడా మారుతున్న పరిస్థితులు అలాగే పరీక్షల్లో ఉన్న కాంపిటీషన్ అంతా కూడా వివరించడం జరిగింది. అట్లాగే వారు కూడా వారి యొక్క డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసుకున్నారు. సో విజయవంతంగా జరిగినందుకు పాత్రికేయ మిత్రులకు అలాగే మా పూర్వ విద్యార్థులు వారి తల్లిదండ్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్థానిక యాగర్లపల్లి యూత్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఆదివారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ఏఎంసీ చైర్మన్ చాపల రమేష్, సీలి వెంకటాచలం, బాబు జగజ్జీవన్, చిన్న వెంకటరామయ్య, చెప్పుల వాసు, వడ్డీ నవీన్, యజ్జల సందీప్, బాబ్జీ, కేశవభట్ల విజయ్, మద్దాల మణికుమార్, అడబాల మురళి, గట్టిం నాని, మట్టా రామకృష్ణ, పవన్, కిషోర్, సందక రమణ, మలపాక చిట్టి, రౌతు సోమరాజు, అత్తిలి బాబీ, వాకా నాని పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే దళితుల కోసం నిరంతరం పోరాటం చేసి ఉద్యమం చేసి అనేక రిజర్వేషన్లకి కారణమైన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా యాగర్లపల్లి యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వం కొంచెం శ్రీనివాస్ గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇక్కడ యాగర్లపల్లి యూత్ అందరూ కూడా సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం పెట్టాలని ఎంతో ఆలోచనతో వాళ్ళు ఉండడం, ఆ 30 సంవత్సరాల నుంచి మా కళ తీరలేదండి అని చెప్పి వెంటనే ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ విగ్రహం ఇక్కడ యాగర్లపల్లి దగ్గర బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం పెట్టిన ఘనత ఎమ్మెల్యే కొంచెం శ్రీనివాస్ గారు. బాబు జగజ్జీవన్ రామ్ అనే వ్యక్తి 1908లో బీహార్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన ఈ భారతదేశంలో కులవివక్షత, అంటరానితనం, ఆర్థిక అసమానత్వం ఎక్కువగా ఉన్న రోజుల్లోనే తన 28వ ఏట, అతి చిన్న వయసులో 28వ ఏటనే బీహార్ అసెంబ్లీ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. 1936లో ఆయన ఎన్నికవడం జరిగింది. 1936 నుంచి 1986 వరకు 50 సంవత్సరాల కాలంలో సుదీర్ఘకాలం పాటు కంటిన్యూస్గా ఒక పార్లమెంటేరియన్గా ఉన్న ఏకైక దళిత నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే 30 సంవత్సరాలకు పైగా కేంద్ర మంత్రిగా ఉంటూ ఆయన చేపట్టిన ప్రతి శాఖలో కూడా అనేక సాంఘిక సంస్కారాలు తీసుకొచ్చాడు. పెంటపాడు మండలం వల్లూరిపల్లి గ్రామంలో గల ప్రార్థనా కేంద్రం చర్చిలో ఘనంగా ఈస్టర్ పండుగను మల్లిపూడి జమాయమ్మ ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు గ్రామమంతా క్రీస్తునేడు లేచెను హల్లెలూయా అంటూ డప్పులతో గ్రామమంతా ఊరేగారు. అనంతరం చర్చిలో దైవ ప్రార్థనలు చేశారు. సండే స్కూల్ విద్యార్థులకు, ఆడపిల్లలకు నూతన వస్త్రాలను కుట్టించి ఇచ్చారు. మగపిల్లలకు స్టీల్ బాక్సులు ఇచ్చారు. వృద్ధులకు, వితంతువులకు, చర్చి సంఘస్థులకు సుమారు 100 మందికి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్, జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లిపూడి జాయిబాబు ముఖ్య అతిథిగా సంఘ పెద్దలు పాల్గొన్నారు. వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఆ శిఖరాల యొక్క అభిప్రాయంతో ఈ పిల్లలకి సంస్కృతికి వస్త్రాలు అదేవిధంగా పిల్లలకి మందులు బాక్స్ స్టీల్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాక్యాలు పొందుతున్న అవసరం ఉండేది. అందుకే వాళ్ళకి ఆ సందర్భంగా వాక్య మాట్లాడాలి ఏదైనా ఆ వస్త్రాలు జరిగింది. ఇవన్నీ 10 సంవత్సరాలు ఇస్తున్నారు. అయితే మరి ఈ సంస్కృతి చట్టసభలలో పద్మశాలీల హక్కుల సాధనకు ఐకమత్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ రాష్ట్ర పద్మశాలి సంఘం అధికార ప్రతినిధి సిరాపు పెద్దిరాజు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ఉంగుటూరు సాలిపేట దాసాంజనేయ స్వామి ఆలయం ఆవరణల వద్ద మండల పద్మశాలి సంఘం సమావేశం జరిగింది. సమావేశానికి ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దిరాజు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులు రాపోలు భావన ఋషి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు తాడేపల్లి ఉమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 2 లక్షల పైనే పద్మశాలి సంఘ కులస్తులు ఉన్న పదవులు కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మిశెట్టి గిరిజ, సిర సత్యనారాయణ, మండల నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాతల సహాయ సహకారాలతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని భీమడోలు మాజీ జడ్పీటీసీ టీడీపీ మండల అధ్యక్షులు కరుణం పెద్దిరాజు అన్నారు. ఆదివారం భీమడోలు గ్రామస్తులు కరుటూరి వెంకట జగప్రసాద్ పుట్టినరోజు పురస్కరించుకుని గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
వేముడోలు పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళం నగదును ఆలయ చైర్మన్ పెండియాల వెంకట్రావుకు అందజేశారు. గ్రామానికి వాటర్ ట్యాంకర్ను బహూకరించారు. వేముడోలు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను, అదేవిధంగా గ్రామంలోని పలు దేవాలయాల అర్చకులను వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. రాజధాని అమరావతి కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, మానస కరెస్పాండెంట్ గలమత్తి రవికుమార్, కూటమి నాయకులు పొల్లయ్య నాయుడు, కుక్కల ప్రసాద్, ప్రవీణ్ పటేల్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మన కట్టూరి ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దేవస్థానంలో మరి ఆయనకి పూజలు చేయడం, పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపి చేయడం, ఇంత మంచి మనసుతో మరి ఒక వాటర్ ట్యాంక్ కూడా మరి ఆయన ద్వారా ఇవ్వడం మరి గ్రామానికి మంచి శుభకార్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎంతోమందికి ఉంటాయి, కానీ మనకి పేద ప్రజలకి కొద్ది సర్వీస్ చేయాలనే దృక్పథంలో ఉన్న వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ₹1,00,000 కూడా డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషం. మరి ఆ దేవదేవుడు మరి ఆ కుటుంబాన్ని, ప్రజలందరినీ చక్కగా చూడాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక అయ్యప్ప స్వామి వారి ఆలయం ప్రక్కన ఉన్న సురభి గోసేవ ఆశ్రమంలో గోవులకు నూతనంగా షెడ్డు నిర్మించడం జరుగుతుందని, దాతలు షెడ్డు నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. గోశాల నిర్వాహకులు మద్దూరి విష్ణుమూర్తి, రాజకుమార్, వల్లీనాథ్ పండితులు, మాకా శివయ్య, ఉప్పాకపాడు, పచ్చారాజు, బేబిరాణి దంపతులు దండగర్ర పర్యవేక్షణలో గోశాల, ఆశ్రమం, గోమాతలకు షెడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. దాతలు షెడ్డు నిర్మాణానికి ధనరూపేణా, వస్తురూపేణా సహకరించాలని కోరారు. శ్రీ బోధానందగిరి స్వామి సురభి గోశాల ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో, మాకా శివయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం గోసేవ, ఈ గోవులను చూసి చలించిపోయి శివయ్య గారు ఇలా గోసేవ చేయాలని చెప్పి రాజ్కుమార్ గారికి, నాకు, మన బేబీ రాణి గారిని అందరినీ ప్రోత్సహించి, రాజు గారిని అందరినీ ప్రోత్సహించి, అందరి ప్రోత్సాహంతో కూడా ఈయన ఈ గోశాల కట్టడం మొదలుపెట్టారు. ఇది సుమారుగా 71.5 అడుగులు పొడుగు, 31.5 అడుగులు వెడల్పుతో, అలాగే శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టి శివలింగం ప్రతిష్ఠ చేసి వచ్చిన వారంతా కూడా చక్కగా అభిషేకం చేసుకుని, కృష్ణుడికి పూజలు చేసుకుని గోసేవ చేసుకోవాలనేది మన శివయ్య గారి కోరిక. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సాయం, ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తారని మరీ ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ ఆశ్రమంలో బోధానందగిరి స్వామి వారి ఆశ్రమంలో జరుగుతున్న గోశాల నిమిత్తం ఎవరైనా సరే చందాలు ఇవ్వవలసిన వాళ్ళు ధన రూపంలోనే ఇవ్వాలని ఏం లేదండి. ఒక్క సిమెంట్ బస్తాకి కానీ, ఒక్క ఊసకైనా సరే మనం ధన సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చండి. అంటే మామూలుగా ఫండింగ్ అంటే పెద్ద మొత్తాల్లో అనుకుని కొంతమంది జడిస్తారు, ఆ విధంగా ఏం లేదండి. మరి మనం ఒక ఇసుక రేణువును కూడా దానం చేసుకున్న ఈ గోశాలకు ఎంతో పుణ్యం కాబట్టి దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి మాకు సహాయపడగలరని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. సురభి బోధానంద సురభి గోసేవాశ్రమం అండి ఇది. ఇక్కడ సుమారుగా 22 గోవులు ఇక్కడ మన ఆశ్రమంలో ఉన్నాయండి. ఈ గోవులకి మా సంస్థ ఛత్రపతి శివాజీ సేవా సమితి ఉపాపాడు ద్వారా 3 సంవత్సరాల నుంచి ఎండుగడ్డి, దాన సమకూరుస్తున్నాం. ఈ వర్షాకాలంలో ఎండాకాలంలో వీటికి నీడ లేకపోవడంతో మా సంస్థ సభ్యులు అందరూ కలిసి ఈ గోవులకి నీడ కోసం సుమారుగా 70 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు గల షెడ్డు నిర్మాణం చేపట్టామండి. కావున దాతలు ఏమన్నా సహకరించి సిమెంటు కానీ, ఐరన్ కానీ, ఇసుక ఏమన్నా సహకరిస్తారని కోరుకుంటున్నాం. స్థానిక ఎల్లగ్రహారం కుంటివేప చెట్టు వద్ద ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు పటాన్వల్లి ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది వరకు పరీక్షలు నిర్వహించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులు మౌళి, పటాస్, కరీం, కట్ట అన్నవరం, కె వెంకటేశ్వరరావు, షేక్ బాషా, షేక్ అగర్వాల్, ఆసుపత్రి వైద్యులు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బాబ్జీ గారితో మాట్లాడి ఎలా గ్రహంలో క్యాంప్ పెట్టించండి బాగుంటది, నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటానని చెప్పి పెట్టించడం జరిగింది. సుమారు ఒక 70 మంది దాకా వచ్చారు. అందరికీ కూడా ఐ చెకప్ టెస్ట్లు అన్ని ఉచితంగానే జరిగినాయి. ఒకవేళ ఆపరేషన్ ఏమన్నా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టిద్దామని చెప్పి సార్ చెప్పారు. అది మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇంకేంటంటే తాడేపల్లిగూడెంలో ఎవరికైనా ఏమన్నా కంటి సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ అగర్వాల్ తరపున వస్తే మన తెలుగుదేశం తరపు నుంచి పార్టీ తరపున అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ. ఆయన ఏంటంటే కొంచెం టెస్ట్లు చెకప్లు లేని వరకు ఉచితంగా చేయవలసిందిగా కోరారు. ఈయన కోరిక మేరకు ఉచితంగా చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. ఎల్లా అగ్రహారం వద్ద కుంటాకు చెట్టు వద్ద మరి పటాన ఒల్లిగారి ఆధ్వర్యంలో మరి కంటు వైద్యం ఉచితంగా మరి ఈరోజు ఏదైతే మరి కూటమి పార్టీ సంబంధించి తెలుగుదేశం పటాన ఒల్లి ఆధ్వర్యంలో మరి ఈరోజు కంటు చూపు పరిచయ ఉచితంగా మరి 50-70 మందికి ఉచితంగా జరిగింది. మరి అదే విధంగా ఏదైతే ముందు చూపుకి భవిష్యత్తుగా మరి ఇది మంచి ఆలోచన. మరి అలాగే డాక్టర్ అగర్వాల్ గారు ఆధ్వర్యంలో ఆయన మరి ఇటువంటిది మంచిది అని చెప్పేసి కోరుకుంటూ ఎన్టీఆర్ సేవా సంస్థ కంటి వైద్యగా శిబిరం ప్రారంభించారండి. అందరికి ఒక 70-80 మందికి పట్టానవల్లి అనే గ్రామ కార్యక్రమంలో పార్టీ టీడీపీ పార్టీ తరపు మనిషి వీళ్ళందరినీ గుర్తించి ఎక్కడ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఒక 70-80 మంది వరకు ఈ ఉచిత కంటి వైద్యం చేయించడానికి మన డాక్టర్ అగర్వాల్ గారు ఆధ్వర్యంలో స్థాపించడం జరిగిందండి. దీనికి ఎంతో మంది కూడా వచ్చి చూపించుకోవడం జరిగింది. ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ సభ్యులందరికీ ఈ పార్టీ ఇక్కడ నడిపిస్తున్న ఈ పటానవల్లి అన్న వ్యక్తికి చాలా కృతజ్ఞతలండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.